అందరికీ నమస్కారం. మిత్రులారా, బట్టతల. ఈ బట్టతల ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతుంటారు. ఓకే. అది వంశపారంపర్యం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి టెన్షన్స్, స్ట్రెస్ వల్ల కావచ్చు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి రావడం వల్ల కావచ్చు. మొత్తానికైతే వెంట్రుకలు ఊడిపోతాయి. డెకోలం ముందుంటుంది, ఫ్రంట్ వస్తుంది, సెంటర్లో రావచ్చు, కొంతమంది వెనక పోతాయి, కొంతమందికి సైడ్ పోతాయి. వాళ్ళ వల్ల అదృష్టం. ఈ వెంట్రుకలు ఊడిపోకుండా ఉండాలంటే, వెంట్రుకలు రావాలి అంటే అని చెప్పి మనం కొన్ని వీడియోలు చేస్తున్నాం ఇంతకుముందు. వెంట్రుకలు ఊడిపోకుండా ఉండాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని నేను చెప్తే, చాలామంది కింద కామెంట్లో ముందు నీ జుట్టు చూసుకో, నీకే జుట్టు లేదు, నువ్వు జుట్టు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి కొంతమంది కామెంట్లు చేశారు. నేను అక్కడ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు చేసుకోవాలి అని చెప్పాను. అంతేగాని మీకు కొత్తగా జుట్టు రావడానికి ఏం చేయాలని నేను చెప్పలేదు. జుట్టు ఊడిపోతే నువ్వు కూడా నా లెక్క అయిపోతావురా బాబు, కాకుండా ఉండు అని చెప్పాను. మరి నా జుట్టు ఎందుకు ఊడిపోయిందంటే, నాకు ఈ రెమెడీస్ ఇవన్నీ తెలిసే లోపల జుట్టు ఊడిపోయింది. ఈ రెమెడీస్ అన్నీ తెలిసే లోపల ఈ కోర్స్కి వచ్చి దీన్ని చదివి ఇదంతా నాకు ఒక డిగ్రీ వచ్చే లోపల జుట్టు ఊడిపోయింది. అందుకని నేను బట్టతలతోనే డాక్టర్ని అయ్యా. దాన్ని నేను ఎప్పుడు సిగ్గుపడలేదు. మా నాన్నగారికి ఉంది, వాళ్ళ నాన్నగారికి ఉంది, వాళ్ళ నాన్నగారికి ఉంది. ఇదొక ఆస్తి. సరే, మీరు కామెంట్లు అయితే చేశారు. మీకు జనరల్గా నేను చెప్పట్లేదు, నా మీద ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి చెప్తున్నా. మీ కామెంట్ నేను స్పోర్టివ్గానే తీసుకున్నాను. దానికి ఫీల్ అయ్యేది ఏం లేదు. బట్టతల ఉంది కాబట్టి బట్టతల ఉందా నీకని చెప్తున్నారు, అంత తప్పులేదు. కళ్ళద్దాలు, కళ్ళ గురించి నేను మాట్లాడితే ముందు నీకే కళ్ళద్దాలు ఉన్నాయి, నువ్వు కళ్ళ గురించి ఏం చెప్తావురా అని అడిగారు. స్పోర్టివ్ తీసుకున్నా. ఇప్పుడు నాకు కళ్ళద్దాలు లేవు. ఆల్రెడీ మీరు అనేసరికి నేను ముందు నుంచే చేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు కళ్ళద్దాలు లేకుండా నేను తిరుగుతున్నా. జుట్టు గురించి కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు నేను జుట్టు తెచ్చుకుంటున్నా. మీకు ఫోటోలు కూడా నేను షేర్ చేస్తాను. ఇక్కడ వరకు నాకు జుట్టు ఉండేది, ముందు జుట్టు ఉండేది కాదు, ఖాళీగా ఉండేది. ఇప్పుడు నాకు జుట్టు వస్తుంది. ఇక్కడ జుట్టు మొలిపిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేస్తున్నాం. దాని ద్వారా సన్న జుట్టు అనేది మనకు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ త్వరలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు జుట్టు రాబోతుంది. నా మీద నేనే ప్రయోగాలు చేసుకున్నాను. చూద్దాం ఎందుకు రాదు. ఇన్ని చేస్తున్నాము, ఇన్ని ప్రాబ్లమ్స్కి మనం చూస్తున్నాము, మరి దీనికి ఎందుకు చూడకూడదు అని చెప్పి దీని మీద అందుబాటులో ఉన్నటువంటి రకరకాల ఫార్ములాస్ వాడడం మొదలుపెట్టాను. ఇదొకటి. జుట్టు రావడానికి ఇది ఒక పౌడర్ ఉంటుంది. ఓకే, ఈ పౌడర్ని మేము కొబ్బరి పాలలో మిక్స్ చేసి పెట్టాలి. ఇది సక్సెస్ అయింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ తీరు ఉంటుంది. ఇది ఆయిల్ ఉంటుంది. ఇటువంటి ఆయిల్ అంటే ఇది ఆల్మోస్ట్ 44 మూలికలు, 44 మూలికలతో తయారు చేసింది. ఇది తయారు చేయడానికి కనీసం మాకు 17 రోజులు పట్టింది. ఎందుకంటే దానికి ఆ హెర్బ్స్ అన్ని తీసుకొచ్చి పుటం పెట్టాలంట. అంటే పిడకలు ఉంటాయి చూసారా, ఆ పిడకలతో వేడి చేస్తూ దీన్ని కుండలో పెట్టేసి దాన్ని సన్న సెగ మీద దాన్ని పొగలాగా పెట్టాలి. టోటల్ అది చేసే ప్రొసీజర్ ఉంటుంది. ఇది చేయడానికి టైం పట్టింది. అంటే 2-3 రకాలు ట్రై చేశాను. కొన్ని అలర్జీ వచ్చాయి, మొత్తం స్కిన్ అంతా ర్యాష్ లాగా వచ్చింది తల మీద. ఇది నా బాడీకి సూట్ అయింది. ఉంది. అదేంటి చెప్పండి, అది ఎక్కడ దొరుకుతుంది? కాదు, ఇంకా ఏం ఫైనలైజ్ కాలే, చేస్తున్నాం. ఫైనలైజ్ ఇది పక్కా పని చేస్తుందని ఎప్పుడు చెప్తానంటే, ఇక్కడంతా మొత్తం నాకు నలుపు వచ్చిన తర్వాత మాట్లాడతాను. అది మేబీ
ఒక 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. మొత్తానికి జుట్టు రావడం నాకు మొదలైంది. నాకు కూడా ఫుల్లు జుట్టేసుకొని మొత్తం హీరో లెక్క ఉండాలని ఉంటుందండి. ఇలా ఉండాలని ఎవరు అనుకోరు కదా! కానీ వచ్చింది. ఇంతకాలం అవకాశం లేదు. ఓకే. ఇది ఇంతే నాకు ఇంతవరకు ప్రాప్తం అనుకున్నాం. బట్ నేనెందుకు ట్రై చేయకూడదు అని ఒక ఫైర్ అనేది మీరు క్రియేట్ చేశారు. ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా. మీరు అనడం వల్లే నేను తీసుకున్నా. ఇజ్జత్ కా సవాల్. ఎందుకు రాదు ఇది? ఎందుకు ఉండదు? మన ఆయుర్వేదం, నేచర్ క్యూర్ అనేది అంత వేస్టా అని చెప్పి దాని మీద ఎక్స్పర్ట్స్తో కలిసి దీని మీద రకరకాల ప్రయోగాలు చేసి మొత్తానికి ఒక దారికైతే వచ్చాను మిత్రులారా. త్వరలో ఆ ఫార్ములా నేను చెప్తా. అది పక్కా. దాని మీద నాకు కాన్ఫిడెన్స్ రావాలి. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే నాకు పూర్తిగా జుట్టు వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ రోజు ఇది ఎంతో దూరం లేదు, తొందరలోనే ఉంది. ఆ రోజు మీతో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా నేను షేర్ చేసుకొని ఆ ఫార్ములా అందరికి ఇచ్చేస్తాను. ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ వాడుకోవచ్చు దాన్ని. వాడుకొని అందరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంతే. ఇది నా కోరిక. నా కోరిక తీరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటున్నారు కదా! మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.